తెలంగాణలో భూదాన్ భూముల కుంభకోణంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఈడీ విచారణను ఎదుర్కోవాల్సిన వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి హాజరు కాలేదు. సుబ్బారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఇక తెలంగాణలో భూదాన్ భూముల కుంభకోణంలో ప్రముఖులు విచారణ తప్పించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి. అలాగే సుబ్బారెడ్డి అలాగే మర్రి జనార్దన్ రెడ్డి కూడా దీన్ని విచారణ తప్పించుకొని తిరుగుతున్నారు. సో దీంట్లో ప్రస్తుతం ఏంటి అప్డేట్? అమయ్ కుమార్ని గత నెల ఈడీ అధికారులు విచారించినప్పుడు దాదాపు 3 రోజుల పాటు కూడా ఆయన్ని సుదీర్ఘంగా కూడా విచారించారు. అనేక ప్రశ్నలు కూడా వేశారు. మీరు భూదాన భూములు కానీ లేకపోతే ప్రభుత్వ భూములు కానీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడానికి అప్పచెప్పడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళకి ఏ క్రైటీరియా కింద ఈ భూముల్ని మీరు అప్పచెప్పారు అనే క్వశ్చన్స్ వేసినప్పుడు కొన్నిటికి మాత్రం కొన్ని క్రైటీరియా చెప్పాడు, కొన్ని మాత్రం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కింద స్థాయి సిబ్బంది అంతా చేశారు, ఈ రిజిస్ట్రేషన్ అంతా కూడా పలానా పేర్ల మీద చేసుకున్నారనేసి కూడా ఆయన చెప్పాడు. దాంతోపాటు కొన్ని చేసినటువంటి తప్పులు కూడా ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో దానితో పాటు ఈ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున ఈడీ అధికారులని సంప్రదించారు. ఈడీ అధికారులకు వచ్చినప్పుడు విత్ ఎవిడెన్స్తో పాటు వాళ్ళంతా డాక్యుమెంట్లు కూడా అక్కడ సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్లంతా అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రాథమిక ఎవిడెన్స్ ఉన్నాయనేసి క్లియర్గా చేసుకున్న తర్వాత వారు అప్పుడు నోటీసులు అనేది జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ కోవులనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నాగర్కర్నూలుకు చెందినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ కానీ ఇప్పుడు చెన్నై సిల్క్స్ యాజమానిగా ఉన్నటువంటి ఆయన ఇవాళ విచారణకు హాజరమనేసి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దానికి ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు, కనీసం ఆయన విచారణకు కూడా హాజరు కాలేదు. ఇవాళ విజయనగరంలో చెన్నై సిల్క్స్ సంబంధించిన ఒక షాపింగ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఈ కేసులో అత్యంత ఇంపార్టెంట్గా భావిస్తున్నటువంటి మరొక వ్యక్తి ఎవరైతున్నారో వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి మీద కాజాగూడ చెందినటువంటి రైతులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేశారు. కొన్ని రుజువులు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారు సమర్పించారు. ఎందుకంటే సుబ్బారెడ్డి కుట్ర పన్ని అమయ్ కుమార్తో కలిసి పెద్ద ఎత్తున దాదాపు 22 ఎకరాలకు సంబంధించిన భూమిని అంతా కూడా కబ్జా చేసుకుని తన ఆధీనంలో చేసుకున్నాడు. ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉన్నప్పుడు కావాలనే భూదాన్ దీంట్లో పెట్టించి తర్వాత వీళ్ళు సేటీటు ఎట్లా చేయించుకుంటారు, తర్వాత ఆ రైతులు అమ్మేశారని వీళ్ళు చెప్తున్నారు. కానీ రైతులు ఎవరు అమ్మలేదు, అమ్మకపోయినా కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తామనేసి కొంతమందికి కావాలని కొంతమంది అకౌంట్ నెంబర్లు తీసుకుని వాళ్ళలో 2 లక్షలు అట్లా డబ్బులు వేశారు, మిగతా డబ్బులు కూడా ఇవ్వలేదు. అట్లా కొంతమంది దగ్గర రాసుకుని మిగతా అన్ని ఎకరాలు కూడా కొల్లగొట్టేశారు. ఇక్కడంతా కూడా పెద్ద డ్రామా నడిచింది అనేది కూడా వారు ఆరోపించారు. దానికి సంబంధించి మొత్తం ఎక్కువ డాక్యుమెంట్స్ అంతా కూడా సబ్మిట్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు ఇతర డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు. మొత్తం అమయ్ కుమార్ మీద దాదాపు 10 మంది దాకా కూడా ఇప్పటివరకు వారు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కేసులు కూడా పెట్టారు. ఈ వివరాలంతా కూడా ఈడీ అధికారులు గతంలో డీజీపీని అడిగి డీజీపీ నుంచి కూడా మొత్తం వివరాలంతా ఆ యొక్క ఎవరెవరు మొత్తం వీళ్ళు కేసులు పెట్టారు, ఆ కేసుల యొక్క వివరాలు ఏంటి, వారు ఏమేమి సబ్మిట్ చేశారు అనేది కూడా తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు అమయ్ కుమార్ని విచారించిన తర్వాత ఆయనకు సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు దర్యాప్తు ప్రాథమిక కొనసాగిందనే వివరాలు కూడా ఈడీ అధికారులు రాష్ట్ర డీజీపీ కూడా అప్పుడు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అది పక్కన నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా వీళ్ళ పాత్ర అనేది చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఇప్పుడు రైతులు ఆరోపిస్తున్నట్టుగా, రైతులు బాధపడుతున్నట్టుగా ఈడీ అధికారులు కలిశారు కాబట్టి ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగింది, పెద్ద ఎత్తున కూడా భారీ కుట్రకోణం జరిగిందనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగానే వీళ్ళని కూడా విచారించాలనే ఉద్దేశంతో ఈడీ అధికారులు వీళ్ళకి నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. నోటీసులకి ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదు. ఉదయం నుంచి కూడా చూస్తున్నాం సుబ్బారెడ్డికి చెందినటువంటి మనుషులు కానీ ఆయన కానీ ఎవరు కూడా ఈడీ అధికారుల సమక్షానికి రాలేదు. వారు విచారణకి హాజరైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇప్పటివరకు ఎవరు రాలేదు. దాంతోపాటు
చెప్పండి. రైట్. అంటే ఇప్పుడు వీళ్ళు ఈడీ విచారణకు హాజరు కాకుండా ఇలా ఎన్ని రోజులు తప్పించుకోగలరు? అలాగే మళ్ళీ నోటీసులు పంపించే ఛాన్స్ ఉంటుందా? ఎలాంటి తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది? వాళ్ళు ఇవాళ ఈడీ విచారణకి హాజరు కాలేదు కాబట్టి కొంత టైం అడిగే అవకాశం ఉంది. ఈ టైంలో కూడా మేము వస్తామనేసి కూడా చెప్తారు. ఒకవేళ దానికి ఈడీ అధికారులు ఓకే అంటే సమయం ఇస్తారు. సో ఇవాళ మొత్తం ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి ఇంకా విచారణకి, సో ఇవాళ వరకు చూసి ఒకవేళ రాకపోతే మాత్రం మరొకసారి 2 రోజులు ఆగి మళ్ళీ నోటీసులు జారీ అవకాశం ఉంది. నోటీసులు జారీ చేసిన తర్వాత మరొకసారి రాకపోతే ఈడీ అధికారులు రంగంలో దిగి వారు కూడా మొత్తం వాళ్ళ కంపెనీకి సంబంధించిన అన్ని దాంట్లో కూడా ఈడీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ కేసును అంత ఆషామాషిగా కూడా ఈడీ అధికారులు తీసుకోలేదు. ఎందుకంటే చాలా పెద్ద వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం, పైగా పెద్ద ఎత్తున కూడా అమౌంట్ చేతులు మారినట్టుగా అధికారులు గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా ఫిర్యాదులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తామని కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. వారు చెప్పేది విచారణలో చెప్పుకోవచ్చు. అలాగే ఈడీ అధికారులు కూడా ఇప్పటికే ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తారు కాబట్టి ఆ ఎవిడెన్స్లు బేస్ చేసుకుని కూడా వారు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. పైగా ముఖ్యంగా వీరి యొక్క స్టేట్మెంట్లు, వీరు ఏ విధంగా కొన్నారు, అప్పుడు భూములు ఎంతవరకు కొన్నారు, అప్పుడు బహిరంగ మార్కెట్ విలువ ఎంత, వీరు కొన్నప్పుడు వీరు తీసుకున్నప్పుడు ఎంత, తర్వాత వీళ్ళు డెవలప్ చేసిన తర్వాత వీళ్ళు ఏ రకంగా దాన్ని వాడుతున్నారు, ఎంతవరకు అమ్మారు, దానికి సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ బ్యాంక్ షీట్స్ కానీ అన్నీ కూడా ఈడీ అధికారులు అడగబోతున్నారు కాబట్టి వాటికి ఎంట్రుగా ప్రిపేర్ అవ్వమనేసి ఇప్పుడే నోటీసులు కూడా చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. సో రేపటి వరకు చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తరపున లాయర్లు ఏమన్నా పంపించి సమయం కావాలని కోరుతారా, లేకపోతే వాళ్ళే ఈ 2 రోజుల పాటు విచారణకి హాజరవుతారా లేదని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.